హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగీకి ముహూర్తం పెట్టడంతో బాగీని చిత్ర రెడీ చేస్తూ ఉంటుంది. సో చిత్ర బాగీని ఎంత రెడీ చేస్తున్నా బాగీ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇవాళ నువ్వు హ్యాపీగా ఉండాలి, అప్పుడే నేను వినోద్ కూడా హ్యాపీగా ఉండగలం, నా బాధ అర్థం చేసుకో అని చెప్పి చిత్ర ఇంకా నీట్గా రెడీ చేస్తూ ఉంటుంది బాగీని. ఇటువైపు అమర్ కూడా మనోహరి ఇచ్చిన వైట్ పంచా వైట్ షర్ట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. ఇదంతా చిత్రగుప్త చూపిస్తున్న డిస్ప్లేలో చూసి అరుంధతి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. మనోహరి బాగీ దగ్గరికి వస్తుంది. బాగీ అయిపోయింది రెడీ. మనోహరి, బాగీ ఎలా ఉంది అని అడుగుతుంది చిత్ర. హా, దిష్టి బొమ్మలో ఉంది అని అంటుంది మనోహరి. పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, దిష్టి బొమ్మలా ఉండే వాళ్ళకి అందరూ దిష్టి బొమ్మలాగే కనిపిస్తారు అని చెప్పి చిత్ర అండ్ బాగి ఇద్దరు వైఫై కొట్టుకుంటారు. ఇంకా హైఫై కొట్టుకునేసరికి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అయిపోయిందా మీ జోకులు, రండి అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది. నువ్వు ఉండు మనోహరి, నేను తీసుకువెళ్తాను కదా అని చెప్పి బాగీని ఇంకా చిత్ర మనోహరి ఇద్దరు తీసుకువెళ్తూ ఉంటారు. ఇటువైపు అమర్ మాత్రం ఇంకా రెడీ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాగీని అయితే పంపిస్తారనమాట. బాగీ రూమ్లోకి వస్తుంది. సో అమర్ బాగీ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా డోర్ క్లోజ్ చేసి చిత్ర కిందకి వస్తుంది. వినోద్ చిత్రతో, ఏంటి నువ్వు ప్లాన్ చేసినంత మాత్రాన మా అన్నయ్య నువ్వు చెప్పినట్లు జరుగుతుంది అనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి నేను మా అన్నయ్యని చూస్తున్నాను, మా అన్నయ్య ఏదైనా తను అనుకుంటేనే అది చేస్తాడు, అంతేకాని ఇలా పైన అవ్వదు. సో మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదు అని అంటాడు వినోద్. నువ్వు చెప్పింది నిజమే అవ్వచ్చు వినోద్, కానీ అది నేను పాలల్లో ఒక ట్యాబ్లెట్ కలపకముందు, ఇప్పుడు నేను వాళ్ళు తాగే మిల్క్లో ఒక ట్యాబ్లెట్ కలిపాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బావగారు హ్యాపీగా ఉంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వినోద్. ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇద్దరు ఇంకా కూర్చుంటారు. బాగి అమర్ వైపు చూస్తూ, నేనిప్పుడు ఏం చేయగలను, ఏమీ చేయలేను, ఆ విషయం నాకు తెలుసు. సో నేను ఇన్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. ఏవండి, పాలు తీసుకోండి అని చెప్పి మిల్క్ గ్లాస్ ఇస్తుంది. ఇంకలా మిల్క్ అయితే తాగుతూ ఉంటాడనమాట అమర్. ఇంకా బాగి సరే నేను నిద్రపోతానని చెప్పి ఇంకా పక్కకు తిరిగి నిద్రపోతుంది. అప్పుడే ఇంకా అమర్ ఆ మిల్క్ని తాగడంతో ఇంకా చిత్ర చెప్పినట్టు ఆ ట్యాబ్లెట్ ఆ మిల్క్లో కలిపి ఇవ్వడంతో ఇంకా అమర్ కూడా కొంచెం వింతగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాగి దగ్గరికి వస్తాడనమాట అమర్. బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇవాళ నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు బాగి అని చెప్పి ఎప్పుడు ఇంకా మాట్లాడని మాటలైతే మాట్లాడుతూ ఉంటాడు అమర్. ఒక్కసారిగా అమర్ని చూస్తూ, ఏవండి ఏంటి మీరు ఇవాళ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు కాస్త మత్తుగా ఉంది బాగి అని చెప్పి ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా బాగి కూడా పాపం అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఇంకా బాగిని అమర్ హక్ చేసుకుంటాడు. బాగి, నేను ఎప్పుడు నీతో చెప్పని కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసా, అది ఏంటో చెప్పమంటావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం బాగి, చాలా 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 ఇష్టం. నాకు ఎంత ఇష్టం అంటే నా జీవితంలో కేవలం 6 మాత్రమే నా భార్య అనుకున్నాను, 6నే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఒక్కసారి నీ మెడలో తాళి కట్టిన తర్వాత, నువ్వు నా ఇంటికి వచ్చిన తర్వాత నీ కోపం, అల్లరి, అమాయకత్వం, అమ్మా నాన్నల్ని పిల్లల్ని నువ్వు చూసుకునే విధానం ఇవన్నీ చూస్తే నాకు నిజంగా నేను ఏ జన్మలో నా అదృష్టం చేసుకుంటే కానీ నీలాంటి భార్య నాకు దొరకదు అని అనిపించింది బాగి అని చెప్తూ ఉంటాడు అమర్ మత్తుగా. పాపం అదంతా వింటూ ఉంటుందన్నమాట బాగి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక విషయం తెలుసా, నువ్వెప్పుడు చిన్నపిల్లలా నాకు కోపం తెప్పిస్తూ ఉంటావే, పైకి నేను కోపంగానే ఉంటాను, కానీ మనసులో మాత్రం నిన్ను చూసి ఎంత నవ్వుకుంటానో, నా భార్య నా దగ్గర చిన్న పిల్లలా నటిస్తుంది అని చెప్పి ఎంత మురిసిపోతానో నీకు తెలియదు బాగి, అది కేవలం నాకు మాత్రమే తెలుసు. ఇదంతా నా నోటి నుండి ఎందుకు వస్తుందో కూడా నాకు తెలీదు, కానీ నీపై ప్రేమని ఇవాళ చూపించాలి అనుకుంటున్నాను.
ఐ లవ్ యూ బాగి అని చెప్పి ఇంకా బాగీని హక్ చేసుకుంటాడనమాట అమర్. పాపం బాగి అమర్ వైపు హ్యాపీగా చూస్తూ బాగి కూడా అమర్ని హక్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అరుంధతి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏమిటి బాలిక, నీ అసూయ నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తున్నది అని అంటారు. గుప్తా గారు మీరాగండి, నా టెన్షన్లో నేనుంటే మీరొకరు. అవును నేను టెన్షన్ పడుతున్నాను, అయినా ఖచ్చితంగా ఇప్పుడు బాగి బయటకు వస్తుంది, ఏం జరిగిందో బాగీనే చెప్తుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చూడు బాలిక, నేనిప్పుడు నీకొక విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను. నీవిప్పుడు కేవలం ఒక ఆత్మవి మాత్రమే. ఆ ఆత్మ కూడా 2 కారణాల చేత ఇంకా ఈ భూమిపై ఉంటుంది. ఆ శివుని అనుగ్రహం పొంది ఆ నీలకురుంజి పువ్వుల ప్రభావం చేత నీకు 18 రోజుల గడువు వచ్చింది. అందులో మొదటి షరతు నీ పతిదేవుడు నీ సోదరి కలిసి ఉండుట. 2వ షరతు ఆ దుష్టబాలిక మనోహరి గుట్టుని నిజస్వరూపాన్ని నీ కుటుంబ సభ్యుల ముందు తెలిపి ఆ దుష్టబాలికని నీ పతిదేవుడు బయటికి గెంటేయుట. అప్పుడు నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు కదా. అప్పుడు నీవు సంతోషంగా ఎటువంటి కోరికలు లేని ఆత్మగా మా లోకానికి చేరదవు కదా. ఇప్పుడు పెట్టిన 2 షరతుల్లో ఒక షరతు ముగిసిపోయినది, ఇంకేమి నువ్వు విచారిస్తున్నావు అని అడుగుతారు చిత్రగుప్త. అంటే మీరు చెప్తుందేంటి, నిజంగా ఆయన బాగితో క్లోజ్గా ఉన్నారా అని అడుగుతుంది. అదిగో నీ సోదరి నడుచుకుంటూ వస్తుంది, వెళ్ళి తననే అడుగుము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంకా వెంటనే చిత్రగుప్త ఇంకా అలా బాగి హ్యాపీగా నడుచుకుంటూ వస్తుంది. అరుంధతి మిస్సమ్మ ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది. అక్క మీకు ఒక విషయం చెప్పాలక్క, నాకే తెలియకుండా అరేంజ్ చేశారక్క, కానీ ఆయన నోట్లో నుండి నా గురించి ప్రేమగా మాట్లాడుతుంటే విన్నానక్క, నాకు చాలా చాలా సంతోషంగా అనిపించిందక్క. ఇన్ని రోజులు ఆయన నన్ను ప్రేమించట్లేదేమో, ఆయనకి నాపై ప్రేమ లేదేమో, ఆరు అక్కని మర్చిపోవడానికి ఆయన టైం తీసుకుంటున్నారేమో అనుకున్నానక్క. కానీ ఆయన నాపై తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పారు. నేను ఆయన ఎంత ప్రేమిస్తున్నారో, ఆయన నన్ను కోపంగా చూసినా నాలో చిన్నపిల్లతనాన్ని ఎంతలా మురిసిపోతున్నారో ఆయన నోటి నుండి విన్నానక్క. చాలక్క, ఈ జీవితానికి ఇది చాలు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉందక్క అని చెప్పి హ్యాపీగా చెప్తుంది. పాపం అలా బాగి ఇంకా అరుంధతి బాగిని హక్ చేసుకుంటుంది. బాగి నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు. నా జీవితం నా కుటుంబం కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేస్తున్నావు. నువ్వు నిజంగా ఒకప్పుడు నీ అమ్మతనం కూడా వద్దు అనుకోనే నా పిల్లలకి తల్లివయ్యావు. అలాంటిది నీకు దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు అని చెప్పి పాపం అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అందుకే ఆనంద బాష్పాలు అని చెప్పి పాపం అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఆరు అనే ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా ఇంకా అరుంధతి నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయి ఇంకా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది. అమర్ పిలిచినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అమర్ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అమర్ అరుంధతి ఫోటో ఉన్న రూమ్కి వెళ్తాడు. ఒక్కసారిగా అరుంధతి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ చాలా ఎమోషనల్గా అరుంధతితో, ఆరు నేను తప్పు చేశానా? నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, కానీ నేను ఇప్పుడే బాగిపై ప్రేమ చూపించాలి అనుకోలేదు, కానీ చూపించాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు. నాకు ఏం నీతో చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నువ్వే నా ప్రాణం అనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఇలా జరిగింది. నేను నీకు అన్యాయం చేస్తున్నానా? నీ జ్ఞాపకాలతోనే ఎప్పుడు ఉండే నేను ఇలా చేయడం తప్ప అని చెప్పి పాపం అరుంధతి ఫోటో వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట అమర్. కరెక్ట్గా అప్పుడే అరుంధతి చిత్రగుప్త చూస్తూ ఉంటారు. అయ్యో, ఆయనకి నేను ఇలా మీరు హ్యాపీగా ఉండడమే ఇష్టమని తెలిసేలా చెయ్యాలి,
ఎలా గుప్తా గారు అని వెంటనే పాపం అరుంధతి అమర్ ముందుకు వెళ్ళి ఏమండి బాధపడకండి అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. అయినా అమర్కి తెలీదు. ఇంక వెంటనే తన అస్థికలపై ఉన్న నీల కురింజి పువ్వులను పట్టుకుంటుంది అరుంధతి. ఏమండి అని అంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. అమర్కి అరుంధతి వాయిస్ వినిపిస్తుంది. ఇంకా ఒక్కసారిగా అమర్ అలా చూస్తూ హారు అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏవండి నాకు మీ మాటలు వినిపిస్తున్నాయంటే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీరు నా జ్ఞాపకాల్లోనే మునిగిపోయి నా గురించే ఆలోచిస్తూ మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు. మీరు సంతోషంగా ఉండాలి, మీరు బాగి హ్యాపీగా ఉండాలి, నా చెల్లెల్ని మీరు సంతోషంగా చూసుకోవాలనే నేను ఎప్పుడు కోరుకున్నాను. కాబట్టి మీరు ఈ విషయంలో పశ్చాత్తాపపడాల్సిన విషయం కానీ బాధపడాల్సిన విషయం కానీ ఏమీ లేదు. మీరు చేసింది కరెక్టే. నేను జీవితంలో లేనప్పుడు మీరు ఇంకొక పెళ్ళి అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది. నేనే నా చేత్తో నేనే స్వయంగా బాగిని మీ జీవితంలోకి తీసుకువచ్చాను. అలాంటిది ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉంటే నేనెందుకు అడ్డుపడతానండి? మీరు ఎలాంటి తప్పు చేయలేదు, నాకు తెలుసు. మా వారు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయరు, మీరేమీ బాధపడకండి అని చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోయి అదంతా విని ఇంకా వెంటనే చుట్టూ చూసేసరికి చిత్రగుప్త, బాలిక నీకెన్నిసార్లు చెప్పాలి నీ శక్తుల్ని దుర్వినియం చేసుకోవద్దని? ఆ నీల గురించి పువ్వులని తాకి నువ్వు ఏది మాట్లాడినా నీ పతిదేవుడికి వినిపించును అని అంటారు చిత్రగుప్త. అవునా అంటే ఇప్పుడు అని అంటుంది. ధూమ్ తత అని ఒక మంత్రం వేస్తాడనమాట చిత్రగుప్త. ఇంకా వెంటనే అమర్ అప్పుడు నిద్రలోంచి లేచినట్టు అనిపిస్తుంది. ఇదేంటి, నేను ఇప్పటి వరకు 6 ఫోటోతో మాట్లాడుతున్నాను కదా, 6 ఫోటో దగ్గరే ఉన్నాను, తర్వాత నాకు నిద్ర వచ్చిందా? అంటే 6 నాతో మాట్లాడిందంతా నా కళ అని అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడనమాట అమర్. అమ్మయ్యా, థ్యాంక్ యూ గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. చూడు బాలిక, నీవు 90% నీ శక్తులన్నీ దుర్వినియోగం చేశావు. ఇంకా నీ దగ్గర ఉన్న శక్తులు 10% మాత్రమే. ఇవి కూడా దుర్వినియోగం చేయాలనుకోవద్దు బాలిక అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. అమ్మయ్య, నా మనసులో మాటలన్నీ ఆయన చెవిన పడ్డాయి. ఇప్పుడు ఆయన బాగీని ఇంకా హ్యాపీగా చూసుకుంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇదే ఇలా ఉండగా పిల్లలందరూ హ్యాపీగా స్కూల్ నుండి వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు. మనోహరి అంజు వైపే చూస్తూ ఉంటుంది. నిన్న డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి నాకంతా చెప్పాడు రణ్వీర్. డిఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్, కానీ నా మనసు ఎందుకో అంజు నా కూతురా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి. అదే టైంకి కరెక్ట్గా మనోహరికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే అమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్ము మాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. ఏంటా ఆంటీ అని అడుగుతుంది అమ్ము. ఏం లేదు, నేను ఎప్పుడూ మీ ఆల్బమ్ చూడాలి అనుకున్నాను. మీ చిన్నప్పటి ఆల్బమ్ చూద్దామంటే ఎప్పుడూ కనిపించదు, కాబట్టి ఒకసారి మీ ఆల్బమ్ చూపిస్తారా అని అడుగుతుంది. అయ్యో మనోహరి ఆంటీ, అలాంటివి ఆ అమ్ముని కాదు, నన్ను అడగాలి, రండి చూపిస్తాను అని మనోహరి పైకి తీసుకువెళ్తుంది. ఇంకా మనోహరి హ్యాపీగా అమ్మయ్యా ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేస్తుంది. అమర్, నువ్వు ఈ విషయాల్లో ఎంత అబద్ధాలు ఆడినా ఇప్పుడు దొరికిపోక తప్పదు అని హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మనోహరి. ఇంకా అలా కరెక్ట్గా ఆల్బమ్ చూపిస్తూ, మీ చిన్నప్పటి ఫొటోస్ ఎక్కడా అని అడుగుతుంది మనోహరి. ఉండండి ఆంటీ చూపిస్తానని ఇంకా అలా ఫొటోస్ తిప్పి వాళ్ళ చిన్నప్పటి ఫోటో చూపిస్తుంది. అమ్ము, అనంత్, ఆకాష్ ఉంటారు. అదేంటి మీ ముగ్గురి ఫోటోనే ఉంది, మరి అంజు నీ ఫోటో అని అడుగుతుంది మనోహరి. ఇదిగోండి ఆంటీ అని కరెక్ట్గా ఓపెన్ చేసి చూపించేసరికి అక్కడ క్లియర్గా అంజు చిన్నప్పుడు దుర్గాగా ఉన్నప్పుడంత ఏజ్ ఫోటో అమర్ అండ్ అరుంధతి ఎత్తుకొని ఉంటారు. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా మనోహరికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే నా కూతురు అంజునేనా? అందుకే దుర్గ ఫోటో ఇక్కడే ఉంది. వెంటనే ఈ విషయాన్ని రణ్వీర్తో చెప్పాలి అని ఇంకా అలా ఫోన్ తీసుకొని పక్కకి వస్తుందన్నమాట మనోహరి. హలో రణ్వీర్ అని అంటుంది.
ఏంటి మనోహరి అని అడుగుతారు రణ్వీర్. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటి అని అడుగుతారు. మనం మనం తప్పిపోయిందనుకున్న అంజు, అమరేంద్ర పెంచుకుంటున్న అంజు ఒక్కరే మన కూతురు దుర్గానే అంజు రణ్వీర్ అని చెప్తుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. మనోహరి కన్ఫర్మా అని అడుగుతారు. అవును, నేను చిన్నప్పటి ఆల్బమ్ చూపించమని అంజుని అడిగాను. అందులో మన దుర్గా ఫోటోనే ఉంది. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా అంజునే కదా. అంజు దుర్గా ఒకటే. మన కూతురు, నా కూతురే అంజు అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అమర్ కనబడతాడు. ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి అంటే అంజు నీ కూతురా అని అడుగుతాడు అమర్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.